హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను ఈరోజు ఒక యూనిక్ దేవాలయాన్ని చూపించబోతున్నాను ఫ్రెండ్స్. సూపర్ స్పెషల్ దేవాలయం ఫ్రెండ్స్. అదే శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఫ్రెండ్స్. అది ఎందుకంత ప్రత్యేకం అంటే అది మా ఊళ్ళో ఒక కొండ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ కొండ ఎడ్జ్ మీద ఉంటుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా అక్కడ రాఘవేంద్ర స్వామి వారు తపస్సు చేసుకున్నారు ఫ్రెండ్స్. ఆయన తపస్సు చేసిన గుహ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా అరేంజ్మెంట్ చేశారు, బాగా చూడడానికి వీలుగా. అప్పట్లో ఎలా ఉండదో తలుచుకుంటే థ్రిల్లింగ్ ఫీలింగ్ కలుగుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఆ కొండ ఎత్తు మీద అక్కడి నుంచి మా ఊరు మొత్తం కనపడుతుంది ఫ్రెండ్స్. లొకేషన్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాంటి లొకేషన్ మరి మా ఊళ్ళో ఎక్కడ ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ గుడి చూపిస్తాం కదా, ఆ గుడి వాతావరణం అంతా ఒకప్పుడు ఋషుల ఆశ్రమాలు ఎలా ఉంటాయి ఫ్రెండ్స్, అచ్చంగా దాదాపుగా అలాగే ఉంటాయి ఫ్రెండ్స్. కొండ ఎడ్జ్ మీద కోనేరులు ఉంటాయి ఫ్రెండ్స్. సూపర్ థ్రిల్లింగ్ కలుగుతుంది ఫ్రెండ్స్. లొకేషన్స్ అన్ని వ్యూ పాయింట్స్ అన్నీ చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ లైన్ బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. సో లైక్ కొట్టి చూడండి వీడియోని, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్ మనం మందిరం దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ బోర్డు ఉంది కదా, శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం స్థాపితం 1994 ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ రాఘవేంద్ర స్వామి వారి సమాధి బృందావనం చూడండి, దానికి గుర్తు ఇది. అక్కడ రాఘవేంద్ర స్వామి వారు తపస్సు చేశారని అదే ఫ్రెండ్స్ గుర్తు. ఇప్పుడు వెళ్దాం. ఇటువైపు వెళ్ళాలి ఫ్రెండ్స్. ఈ లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది. మా ఊరికి A1 లొకేషన్ ఫ్రెండ్ ఇది. అంటే ఇక్కడ వచ్చి ప్రీ వెడ్డింగ్ షూట్లు, చిన్నపిల్లల బర్త్డే ఫోటోషూట్లు ఇక్కడ వచ్చి చాలా మంది చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. అద్భుతమైన లొకేషన్ ఫ్రెండ్స్. ఇది ఇంకా మాటల్లో వర్ణించలేము. ఇంకా ఏమైనా సెలవులు దొరికినా, ఏమన్నా మనం ఖాళీ ఉన్నా ఇక్కడికి వచ్చి బాగా టైంపాస్ చేస్తుంటారు ఫ్రెండ్స్. ఇక్కడికి వస్తే మళ్ళీ కిందికి వెళ్ళబుద్ది అంత ప్రశాంతంగా ఉంటుంది. ఈ చెట్టు తుఫాను పడిపోయినట్టుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక చెట్టు పడిపోయింది కదా. పోయినసారి మేము ఒకసారి ఇక్కడంతా రీసెర్చ్ చేయడానికి వచ్చినప్పుడు మా ఫ్రెండ్ దీని మీద సరదాగా ఒక చిన్న డాన్స్ చేశాడు. అది చిన్న క్లిప్ వేస్తాను చూడండి, కొద్దిగా ఫన్నీగా ఉంటుంది. నిన్న రాత్రి వర్షం కురిసింది ఫ్రెండ్స్. ఆ క్లైమేట్ అంతా కూల్గా ఉంది. కూల్గా ఉన్నప్పుడు ఇంకా అద్భుతంగా కనపడుతుంది ఫ్రెండ్స్. మొత్తం గ్రీనరీ అంతా HD క్లారిటీలో కనపడుతుంది ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. కొండ పక్కనే పెద్ద పెద్ద కొండలు ఉంటాయి ఫ్రెండ్స్. నిన్న రాత్రి కురిసిన వర్షానికి చిన్న పిల్లకాలో ప్రవహిస్తుంది ఫ్రెండ్. క్రిస్టల్ క్లియర్గా ఉన్న నీళ్ళు. అందులో అలా సరదాగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఇంకా దాటుకుంటూ వెళ్ళకుండా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఫుల్ గ్రీనరీ ఫ్రెండ్స్. స్వచ్ఛమైన ఆక్సిజన్ ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఇటు వచ్చి వెళ్తుంటే కొద్దిగా బ్రెయిన్ అంతా రిలాక్స్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఫ్రెండ్స్ మెట్ల దగ్గరికి వచ్చేసాము. ఇటు నుంచి వెళ్ళాలి. ఒక 500-600 మెట్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఈజీగా వెళ్ళిపోవచ్చు. అంటే ఒకప్పుడు చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఇప్పుడు కొంచెం కష్టం అయిపోతుంది. ఇప్పుడు ఎందుకు ఏమో మరి ఫ్రెండ్స్. నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వచ్చాడు, శివ. హాయ్ ఫ్రెండ్స్. తన కూడా యూట్యూబరే. ఇద్దరం కలిసి ఒకే వీడియోని చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎవరిది బాగా వస్తుందో చూడాలి. ఇద్దరులో ఎవరి వీడియో బాగుంటుందో మీరే చెప్పాలి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, రండి మరి వెళ్దాం. మరి టెంపుల్ని చూసుకుందాము ఫ్రెండ్స్. దాదాపుగా నిలువుగా ఉంటుంది కొండ. ఆ కొండ మీద ఇట్లా మెట్ల మార్గం ఏర్పాటు చేశారు. సూర్యుడు విజృంభిస్తున్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే మేఘాల నుంచి బయటకు వచ్చేసాడు. ఇంకా మేము కొండ ఎక్కుతున్నాం. పైనుంచి సూర్యకాంతి మమ్మల్ని ఇంకా తప్పింపజేసేస్తుంది. తొందరగా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇంకా కొండల మీద అంతా గోవిందనామాలు వేసి ఉంటాయి. ఇది విష్ణువుని సంబంధించిన కూడా తెలియజేయడానికి ప్రతి కొండకి గోవిందనామాలు వేసి ఉంటాయి ఫ్రెండ్స్. ఎండ మండిపోతుంది ఫ్రెండ్స్. ఇందాక ప్రకృతిలో బాగా హ్యాపీగా నడుచుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఈ కొండ మీద ఎక్కాలంటే ఇప్పుడే సూర్యుడు వచ్చాడు. ఇంకా చెమటలు కక్కిపోతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ ఈ కొండ చూడండి, అచ్చా ఆంజనేయ స్వామి వారి ఫేస్లా ఉంది కదా. చూడండి ఫ్రెండ్స్, నామాలు పట్టుకొని తల తిప్పిన ఆంజనేయ స్వామి వారి ఫేస్ లకే ఉంది కదా అచ్చంగా. ఇక్కడనే చూడండి కొంచెం బాగా కనపడుతుంది క్లారిటీగా ఫ్రెండ్స్. ఇక్కడ ఆంజనేయ స్వామి వారి ఫేస్ లా ఉందని కూడా ఆ కొండ నీడలో కూర్చున్న ఫ్రెండ్స్. నిజంగా చాలా కూల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు వచ్చినా ఈ ప్రదేశం మాత్రం చాలా కూల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడే కూర్చుంటాం, ఎందుకంటే చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత ఎండలో వచ్చినా చల్లగా ఉంటుంది. నిద్ర కూడా పోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి అలాగే నిద్రపోయాం మేము. శివ ఎలా ఉంది ఇక్కడ? చాలా కూల్గా ఉంది ఫ్రెండ్స్. అక్కడ కొండ చూడండి ఎంత ఎడ్జ్లో నిలబడింది. చిన్న గ్రిప్, చిన్న సపోర్ట్ నిలబడింది ఫ్రెండ్స్. ఎంత ఆశ్చర్యకరంగా అద్భుతంగా కదా ఫ్రెండ్స్. చిన్న తేడా వచ్చినా అది జారి మా ఊళ్ళో పడుతుంది ఫ్రెండ్స్. అది కానీ అలా ఎప్పుడు జరగదు ఫ్రెండ్స్. అదే విచిత్రం ఫ్రెండ్స్. ప్రకృతి విచిత్రం అదే ఫ్రెండ్స్.
ఇక్కడ ఒక కొండ ఉంది, ఇక్కడ మరో కొండ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఎవరో ప్రయత్నపూర్వకంగా నిలబడ్డాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ సూపర్ సూపర్. లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా కనబడుతుంది, ఎంత పైకి వెళ్తున్నా కొద్దీ ప్రకృతి అంత రమణీయంగా కనబడుతుంది ఫ్రెండ్స్, సూపర్ కదా ఫ్రెండ్స్. అప్పట్లో ఇంత కొండ మీద ఎలా కట్టారో భక్తాదులు, చాలా కష్టంతో కూడుకున్న పని ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే రాఘవేంద్ర స్వామి మా ఊళ్ళో స్మృతులు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక గొర్రెల కాపురని రాఘవేంద్ర స్వామి యాదవునికి రాజును చేస్తారు ఫ్రెండ్స్ అప్పట్లో. అందుకే రాఘవేంద్ర స్వామి భక్తులు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఆయన తపస్సు చేసుకున్న ప్రదేశాన్ని ఆయన స్మృతిగా శాశ్వతం చేసుకోవాలని ఇక్కడ చాలా కష్టపడి ఆలయం నిర్మించుకున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న బండరాళ్ళ మీద అక్కడక్కడ శ్రీకృష్ణుడు అందమైన చిత్రాలు చిత్రీకరించారు ఫ్రెండ్స్, పెయింటింగ్ వేశారు, చాలా అందంగా ఉన్నాయి. ఎండ విపరీతంగా ఉంది, ఇంకా తొందరగా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇంకా ఇది కదా ఫ్రెండ్స్ లొకేషన్ అంటే, చూడండి ఎంత అద్భుతంగా కనబడుతుందో పైనుంచి చూస్తే. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. ఇది తామరపూల చెరువు ఫ్రెండ్స్, ఎండాకాలంలో బాగా పూస్తాయి. పైన చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ ఎంత అందంగా ఉందో. మనం అంతా కొండ ప్రాంతంలో ఉన్నాం ఫ్రెండ్స్, దట్టమైన కొండలు. ఇప్పుడు ఇంకా పైకి వచ్చాం ఫ్రెండ్స్. ఈ పైనుంచి చూడండి ఇంకా లొకేషన్ ఇంకా అద్భుతంగా కనబడుతుంది కదా ఫ్రెండ్స్. ఎంతసేపు చూడాలనిపిస్తుంది. ఇందాక మనం చెట్ల మార్గం ద్వారా వచ్చాం కదా ఫ్రెండ్స్, అదే మార్గం. ఇక్కడ చాలా మంది వచ్చి సెల్ఫీస్ తీసుకుంటున్నారు చూడండి, ఫోటో తీసుకుంటున్నారు. అంత బ్యూటిఫుల్ లొకేషన్ ఫ్రెండ్స్ ఇది. ఇంకా ముందుకెళ్దాం మనం. ఇంకా ఇక్కడ కాళీయమర్తం శ్రీకృష్ణుని ఫోటో చిత్రం ఉంది ఇక్కడ. ఇక్కడ మెట్లు వెళ్ళలేదు, ఎందుకంటే ఇక్కడ అనుకూలంగా లేదు మెట్ల నిర్మాణానికి. అందుకే ఈ పక్కన ఒక పైప్ నిర్మించారు, ఆ పైప్ పట్టుకుని ఎక్కడానికి అనుకూలంగా ఉంటుందని. అక్కడ మాత్రమే అనుకూలంగా కొంచెం జాగ్రత్తగా చేయాలని ఇలా పైప్ నిర్మించారు ఫ్రెండ్స్. అక్కడక్కడ ఓంకారాలు కూడా వేశారు ఫ్రెండ్స్ కొండల మీద. ఇక్కడ కొండ మీద ఒక పెద్ద ఓంకారం ఉంటుంది, అది చూపిస్తుంది దగ్గర. చాలా అద్భుతమైన ఓంకారం, అది సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. వచ్చేసాము దాదాపుగా జస్ట్ ఒక 100 స్టెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి రాఘవేంద్ర స్వామి వారు కృష్ణ భగవాన్ యొక్క చిత్రాలు ఇక్కడ పెయింటింగ్ చిత్రాలు గీసి ఉన్నాయి ఇక్కడ తెలియడానికి ఫ్రెండ్స్. ఇక్కడ రాఘవేంద్ర స్వామి వారు తపస్సు చేశారని, కృష్ణ పరమాత్మ గుడి ఎందుకంటే రాఘవేంద్ర స్వామి వారు కృష్ణ పరమాత్మని పూజించారు ఇక్కడ. అందుకే రాఘవేంద్ర స్వామి వారి ఇష్టదైవం కృష్ణ పర్వతం, మీకు తెలుసో లేదో, దానికి గుర్తుగా ఇక్కడ గుడి కట్టారు. చాలా మందికి తెలియదు ఫ్రెండ్స్, ఇలా చిత్రాలను ఉంటే తెలుసుకుంటారని ఇలా వేశారు. సో చాలా మంది తెలియదు. ఇంకెళ్దాం ఇంకా. ఫ్రెండ్స్ వచ్చేసాం, ఇంకా ఆలయం పైన ఉంది. ముందు ఇక్కడ ఒక కోనేరు ఉంది ఫ్రెండ్స్, ఆ కోనేరుని చూద్దాము. ఎడ్జ్ మీద ఉంటుంది ఫ్రెండ్స్. అప్పట్లో స్వామి వారి కైంకర్యానికి వాడేవారు ఫ్రెండ్స్ ఈ నీటిని. అలాగే ఇంకో కోనేరు ముందు ఉంది ఫ్రెండ్స్, దాన్ని భక్తాదులు వాడుకునేవారు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ పైకి వచ్చినప్పుడు కొద్దిగా శుభ్రం అయ్యి కాళ్ళు చేతులు కడుక్కొని ఇల్లు దర్శనానికి వెళ్ళేవారు ఫ్రెండ్స్. ఇది మాత్రం స్వామివారి కైంకర్యానికి వాడుకునేవారు ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది, చూపిస్తాను, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎడ్జ్లో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నా వెనకాల ఉంది ఫ్రెండ్స్గా నాగజముడు బ్రహ్మజముడు చెట్లు అంటారుగా, ఎంత భారీగా ఉంది చూడండి ఫ్రెండ్స్. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ లొకేషన్ అంతా అదిరిపోయింది. ఇక్కడి నుంచి ఇంకా పైన ఇంకా బాగుంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా ఊరు మొత్తం కనబడుతుంది. పైకి వెళ్తే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా బాగా ఆస్వాదించవచ్చు ఇక్కడికి వచ్చి ఫ్రెండ్స్. ఇంకా ఆ కోనేరుని చూద్దాం ఇంకా ఫ్రెండ్స్. ఈ చిన్న డొంక దారి గుండా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఆ కోనేరుకి చాలా అంచులో ఉంటుంది ఫ్రెండ్స్. దీని పక్కనే ఒక పెద్ద లోయ ఉంటుంది ఫ్రెండ్స్, దాదాపుగా 500 అడుగుల కింద ఉంటుంది ఫ్రెండ్స్. అంత అంచులో కట్టారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి చూస్తే మా ఊరు ఎలా కనబడుతుందో అంత ఎత్తులో ఉన్నాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు చూద్దాం ఆ కోనేరు ఎలా ఉందో. ఎంత అంచులో ఎలా కట్టారో, అప్పట్లో ఎలా మెయింటైన్ చేసేవారు ఫ్రెండ్స్. వచ్చేసి చూసారా, చిన్న కోనేరు ఫ్రెండ్స్. స్వామివారి కైంకర్యం కోసం నీళ్ళన్నీ స్టాక్గా ఉండిపోవడం వల్ల కొద్ది లోపల కింద పాచి పడినట్టుంది. బాగుంది ఫ్రెండ్స్, సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇంత పైన ఇంత ఎత్తులో ఎలా నిర్మించారు, భక్తితో నిర్మించారు ఫ్రెండ్స్ దేవునికి. ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ కోనేరు ఎడ్జ్లో ఉంటుంది. ఎంత ఎడ్జ్లో కట్టారు. ఇక్కడ సపరేట్ కట్టడానికి కారణం ఏంటంటే ఇది పవిత్రంగా ఉండాలని, ఇది స్వామివారికి మాత్రమే వాడాలని ఫ్రెండ్స్. లేకపోతే భక్తాదులు వచ్చి దీన్ని మళ్ళీ అపవిత్రం చేస్తారని, అంటే ఒకరు మనుషులు వాడుకున్న నీళ్లు దేవునికి చేయకూడదనే భావనతో ఇక్కడ సపరేట్గా చేశారు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది. నీళ్ళన్నీ కొద్దిగా పచ్చబడిపోయాయి, అంటే కింద పాచి పట్టిపోయింది. ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ ఒక పైప్ ఉందిగా, ఆ పైపు ద్వారా ఈ నీళ్ళన్నీ తోడేసి మళ్ళీ స్వచ్ఛమైన నీటిని ఇక్కడ
వదిలేసి మళ్ళీ అప్పుడు ఏమైనా ఉత్సవం ఏమైనా జరిగితే అప్పుడు చేస్తారు ఫ్రెండ్స్. ఈ నీళ్ళతో తీసి చేస్తారు ఫ్రెండ్స్. ఈ కొండ అంచు మీద ఉంది ఫ్రెండ్స్ ఈ కోనేరు. దాదాపు ఈ కొండ ఎత్తు 500-600 అడుగులు ఉంటుంది. అంత అంచులో కట్టారు. ఇక్కడ ఏదో రాసుంది ఫ్రెండ్స్. ఇక్కడ రాఘవేంద్ర స్వామి శిష్యులు వామన తీర్థ స్వామి వారు ఇక్కడే నివసించేవారు ఫ్రెండ్స్. ఆయన ఈ కోనేరులోనే జపం అవన్నీ చేసుకునే ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చి సంధ్యావనం ఆచరించుకునేవారు. అందుకే ఆయన పేరు మీదుగా ఒక ఆర్చ్ పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ శ్రీకృష్ణుడు రుక్మిణి మాత విగ్రహాలు పెట్టారు ఫ్రెండ్స్. అంటే వర్షానికి వడగండ్ల వాన పడినప్పుడు ఆ చేతులు విరిగిపోయినాయి ఫ్రెండ్స్. క్లియర్ కనబడుతుంది. అక్కడ దూరంగా కనపడుతుంది కదా ఫ్రెండ్స్, అదే శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు. అద్భుతమైన లొకేషన్ ఫ్రెండ్స్. ఇక్కడి నుంచే ఇలా కనపడతాయి. ఇంకా ఎత్తులోకి వెళ్తాం ఫ్రెండ్స్. మీరు అక్కడి నుంచి ఇంకెంత అందంగా కనపడుతుందో. ప్రతి లొకేషన్ అద్భుతం కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఈ కొండకి దాదాపుగా ఒక కుడి వైపున ఒక 54 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఫ్రెండ్స్. కొన్ని రోజుల్లో ప్రారంభమవుతుంది. ఇక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అది కూడా చాలా ఫేమస్ ఫ్రెండ్స్. అది కూడా చాలా ఎత్తులోనే ఉంటుంది. శివమారుతి ఆలయం అంటారు ఫ్రెండ్స్ అక్కడ. ఈ కొండ అన్ని చుట్టూ ఈ కొండ మీద ఒక ఇతిహాసం ఉంది ఫ్రెండ్స్. ఇది మా ఊరి చెరువు ఫ్రెండ్స్. ఉన్న ఏకైక చెరువు రామోజల్ల చెరువు. రాముడు సీతమ్మ తల్లి దాహం తీర్చడానికి సృష్టించిన చెరువు అని చరిత్ర ఫ్రెండ్స్. ఇది చాలా ఫేమస్ ఫ్రెండ్స్ మా ఊరికి. ఈ కోనేరు దగ్గర దేవ తటాక చంద్రతీర్థ అని ఒక పేరు రాస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇది దేవుని తటాకము చంద్రతీర్థము అని పేరు ఫ్రెండ్స్ అప్పట్లో దీనికి. సో బాగుంది కదా ఫ్రెండ్స్. అప్పట్లో చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఫ్రెండ్స్. ఇది ఎంత ఎత్తులో ఇంత చిన్న కోనేరు ఎంత అద్భుతంగా తీసుకున్నారో ఫ్రెండ్స్. ఈ పైన రాఘవేంద్ర స్వామి వారు తపస్సు చేసిన గుహ ఉంది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్దాము. ఈ కొండ చూడండి ఫ్రెండ్స్, ఎంత భారీగా ఎంత పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఇది భక్తులు వాడుకునే కోనేరు ఫ్రెండ్స్. ఇది అప్పట్లో ఇది భక్తులు వాడుకునేది. ఆ పైన ఉండేది స్వామివారికి సంబంధించింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ రాఘవేంద్ర స్వామి వారు తపస్సు చేస్తున్న గుహ ఇక్కడే ఉంది ఫ్రెండ్స్. ఆ గుహను చూసుకొని మనం వెళ్ళి రాఘవేంద్ర వారి స్వామి వారు పూజించిన శ్రీకృష్ణ పరమాత్మ ఆలయాన్ని దర్శిద్దాం. పైన చక్కగా స్లాబ్ నిర్మించుకున్నారు ఫ్రెండ్స్. ఇంత కొండ మీద చాలా కష్టంతో కూడుకున్న పని ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చిన్న తులసి మొక్క ఉంది, తులసి చెట్టు ఉంది ఇక్కడ నుంచి చూడండి ఈ కోనేరు ఎంత బాగా కనపడుతుంది. ఆ కొండ మీద ఒక ధ్వజస్తంభం లాంటిది ఒకటి ఏర్పాటు చేసుకున్నారు ఫ్రెండ్స్. అది ధ్వజస్తంభంలా ఉంది, మరి ఏంటో అది. బాగుంది కదా ఫ్రెండ్స్. కోనేరు కూడా అందంగా కనపడుతుంది కదా ఫ్రెండ్స్. ఈ స్వామివారు పూజారి స్వామి చెప్పండి. ఇక్కడ వామ తీర్థకి అంజనేయ స్వామికి ఈశ్వరునికి కృష్ణునికి పూజ చేస్తాం. రోజు చేస్తారా స్వామి? రోజు లేదు, ఆదివారం అమాస. ఆదివారం అమాస మాత్రమే, మిగతా రోజుల్లో ఇతర రోజులు లేదు. లేదా? ఎవరు రారా? ఎవరు? డిసెంబర్ 23 జాతర అవుతుంది. డిసెంబర్ 23 మరి స్వామి అక్కడికి వెళ్ళండి. ఆ పిల్లలు కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ కేవలం ఆదివారం అమాస రోజు మాత్రమే పూజ జరుగుతుందట. మళ్ళీ డిసెంబర్ 23కి గ్రాండ్గా ఉత్సవం జరుగుతుంట ఫ్రెండ్స్ ఇక్కడ. ఎందుకంటే ఇంత పైకి ఎవరు రాలేరు కదా, చాలా కష్టంతో కూడుకున్న పని కదా. ఈరోజు మన అదృష్టం ఏంటంటే ఈరోజు అమావాస ఉంది కాబట్టి అందరు ఉన్నారు, లేకపోతే దొరకరు. కేవలం ఆదివారం మాత్రమే ఉంటారు. మళ్ళీ నెలకు వచ్చి అమావాసకు మాత్రమే ఉంటారు. ఈరోజు అనుకోకుండా అమావాస రోజు మేము వచ్చాము. అది మా అదృష్టం అనుకోవాలా. రాఘవేంద్ర స్వామి వారు తపస్సు చేసిన గుహకి మందిరానికి ఇటే వెళ్ళాలి. ఇప్పుడు బాగా మెట్ల నిర్మాణంతో చాలా సౌకర్యవంతంగా ఉంది. ఒకప్పుడు డొంకదారి ఫ్రెండ్స్ ఈ మండపం చూసారా? దీని లోపలే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మంచి మాటలు రాశారు. మంచి పనులు వాయిదా వేయకు, ఉపకారం చేయలేకపోయినా అపకారం తలపెట్టకు, మదిని శుద్ధం చేసేది మతం, మానవత్వం లేని మతం కాదు, దేవుని పూజించు, ప్రాణికోడికి సహకరించు, తద్వారా భగవద్ ఆశీర్వాదంతో ఓం శాంతి శాంతి శాంతి. చాలా అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్. సారం అంతా దింపేశారు. సూపర్ ఫ్రెండ్స్. ఈ మండపాలు చూసారుగా, ఇది ఆ కాలంలో నిర్మించబడిన మండపాల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ కట్టడ నిర్మాణం చూస్తే చాలా అందంగా తీర్చిదిద్దుకున్నారు. ఇల్లు ఇప్పటి వాళ్ళు సున్నం వేసుకొని బాగా నీట్గా పెట్టుకున్నారు ఫ్రెండ్స్. ఈ మండపం లోపల ఉంటుంది ఫ్రెండ్స్ స్వామివారు తపస్సు చేసిన స్థలము. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. చూడడానికి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, చాలా భక్తిగా మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక వంటశాల ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ ఎంత విశాలంగా ఉందో చూడండి, ఎంత బాగా కట్టుకున్నారు వీళ్ళు ఫ్రెండ్స్. చూడండి ఎంత విశాలంగా ఉంది. ఇక్కడ గురు పౌర్ణమి రోజు బ్రాహ్మణులు వచ్చి స్వామివారిని బాగా 5 రోజుల పాటు ఘనంగా, అంటే చాలా వైభవంగా పూజించుకొని ఇక్కడ గడుపుతారంట ఫ్రెండ్స్. 5 రోజులు నాన్ స్టాప్గా. అందుకే వాళ్ళే కట్టుకున్నారంట ఈ టెంట్స్ అన్ని చాలా బాగా బందోబస్తుగా. ఇక్కడ ఒక అందమైన రాధాకృష్ణుల చిత్రపటం ఉంది ఫ్రెండ్స్. ఎంత అందంగా ఉంది. రాఘవేంద్ర స్వామి పూజించారు కాబట్టి ఇక్కడ అంతా రాధాకృష్ణుల చిత్రపటాలే ఉన్నాయి ఎక్కువగా.
చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్, చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. ఇది వంటశాల ఫ్రెండ్స్. ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఇందులోకి వచ్చి వంట కార్యక్రమాలు ఇందులోనే సాగుతాయి ఫ్రెండ్స్. ఇక్కడే చేస్తారు. చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్స్. సరిపోతుంది అనుకుంటాను ఫ్రెండ్స్. బాగుంది ఫ్రెండ్స్. ఇంత పైన ఇంత బాగా ఇంత భక్తిగా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ మరో చిత్రపటం ఉంది, రాధాకృష్ణ వారి చిత్రపటం చేసుకున్నారు ఫ్రెండ్స్. ఇంకా మండపంలోకి వెళ్ళిపోదాం మనం. మా వాడు ఒక ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు ఈ స్వామితో, ఇంకా చరిత్ర అంతా కూవిలాగుతున్నాడు ఫ్రెండ్స్. మనం మండపంలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎంత అందంగా ఉంది. ఆ కాలంలో నిర్మించబడిన మండపాలు ఫ్రెండ్స్ ఇవన్నీ. రాజులు భక్తితో ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. ఇది ఒక కట్ట. ఇక్కడ ఏం ఆవు ఏమైనా పెడతారేమో అలాగే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ వంట చేస్తారనుకుంటా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ స్తంభాలు చూడండి. ఈ షాట్లో చూడడానికి చాలా ముచ్చటగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. లోపలికి వెళ్దాం. ఇంకా ఇక్కడ చాలా మంది కూర్చొని ఉత్సవం రోజు ఇక్కడ కీర్తనలు పాడతారు ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ మొదటి మందిరంలోకి వచ్చేసాము. ఇక్కడ ఏముందో చూద్దాము ఫ్రెండ్స్. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు, సింధూరు ఆంజనేయ స్వామి వారు ఫ్రెండ్స్. ఇక్కడ పూజలు జరుగుతాయి ఆదివారం అమావాస్య రోజు. ఇక్కడ మనం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్. మరో గదిలో ఏముందో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు తలుపేసేద్దాం. మనం తీసి మరీ చూసాము. ఇంత లోపల ఉంది ఫ్రెండ్స్. ఒకప్పుడు ఇది కొండ గుహ ఫ్రెండ్స్. ఇదంతా దీన్ని బాగా చెక్కి ఇలా బాగా దర్శనానికి వీలుగా ఉండేటట్టుగా సౌకర్యవంతంగా ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ మరొక చిత్రం ఉంది ఫ్రెండ్స్. శ్రీకృష్ణ పరమాత్మునిది. శ్రీకృష్ణ పరమాత్మ ఒక పెయింటింగ్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. అక్కడ కనబడుతుంది ఆ గదిలోనే ఫ్రెండ్స్ రాఘవేంద్ర స్వామి తపస్సు చేస్తున్నది. మరియు ఇంకా స్టోరీ ఉంది అక్కడ, చెప్తాను చూడండి ఫ్రెండ్స్. నేను ఫ్రెండ్స్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్. రాఘవేంద్ర స్వామి యొక్క సమాధి బృందావనం ఒక ఆకారంలో ఉంది ఫ్రెండ్స్. అక్కడ అది జీవ సమాధి అంట ఫ్రెండ్స్. అది తపస్సు చేసుకున్న ప్రదేశము అదే, జీవ సమాధి అయిన ప్రదేశం అదే అనుకుంటా ఫ్రెండ్స్. తపస్సు చేసిన ప్రదేశం అయితే చెప్పలేదు, కానీ ఇక్కడ జీవ సమాధి అయిన ప్రదేశం అయితే అదే అని చెప్పారు ఫ్రెండ్స్. చాలా పవిత్రమైనది ఫ్రెండ్స్. రాఘవేంద్ర స్వామి వారు ఇక్కడికి వచ్చారు, ఈ స్థలాన్ని ఎన్నుకున్నారు, ఇక్కడ తపస్సు చేశారంటేనే ఈ ప్రదేశం అంతా పునీతం అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చి మనం దర్శనం చేసుకుంటే మనం కూడా పవిత్రం అయిపోతాం ఫ్రెండ్స్. ఇప్పుడే ఆ స్వామివారి ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాము ఫ్రెండ్స్. ఇక్కడ రాఘవేంద్ర స్వామి తపస్సు చేసుకున్నారు, తపస్సు చేసుకుని వెళ్ళిపోయారు. వెళ్తూ ఇక్కడ ఒక శిష్యుడు ఉంచారంట ఫ్రెండ్స్. ఆ స్వామివారు ఇక్కడ తపస్సు చేసుకుని ధ్యానంలో నిమగ్నమై ఇక్కడ జీవ సమాధి అయిపోయారంట ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు చూస్తున్నది ఆ స్వామివారి జీవ సమాధి ఫ్రెండ్స్. ఆ స్వామివారి పేరు వామన తీర్థ స్వామి ఫ్రెండ్స్. చాలా అద్భుతం అనిపించింది. నాకు తెలియదు ఈ విషయం. ఇప్పుడు ఇక్కడ ఒకసారి ఇక్కడ మనం చూస్తున్నది ఇప్పుడు జీవ సమాధి, ఒక రాఘవేంద్ర స్వామి యొక్క శిష్యుల వారి యొక్క జీవ సమాధి ఫ్రెండ్స్. అది చాలా థ్రిల్లింగ్గా ఉంది, కొంచెం భయంగా ఉంది ఇక్కడ నిలబడి మాట్లాడాలంటే. అంటే స్వామివారు తపస్సులో ఉంటారు, జీవ సమాధి అంటే మనల్ని అబ్జర్వ్ చేస్తుంటారేమో, కొంచెం భయంగా ఉంది. మనం ఇక్కడికి భక్తితో వచ్చాము, అలాగే ఏమన్నా తప్పుంటే క్షమాపణ వేడుకుందాం ఫ్రెండ్స్. సో చాలా భయం వేసింది ఫ్రెండ్స్. అది స్వామివారి జీవ సమాధి అని తెలియగానే నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే అక్కడ మాట్లాడాలంటే కూడా చాలా భయం వేసింది. ఎందుకంటే స్వామివారి తపస్సులో ఉంటారేమో, మళ్ళీ భంగం కలిగిస్తామేమో అని. చాలా గొప్ప అనుభూతి ఫ్రెండ్స్. నాకైతే ఇది చాలా గొప్ప అనుభూతి ఫ్రెండ్స్. అయ్యవారు, పూజారి వారు ఇంకా మొత్తం పూజా కార్యక్రమం మొదలు పెడుతున్నారు. ఇక్కడ ఒక శివాలయం కూడా ఉంది ఫ్రెండ్స్ ఇటువైపు. అంటే ఈ మండపాల కిందనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక శివాలయం. దాన్ని కూడా దర్శించేద్దాము. శ్రీ రామలింగేశ్వర స్వామివారు అంట ఫ్రెండ్స్. లోపల మా ఫ్రెండ్ ఆల్రెడీ తీస్తున్నాడు ఫ్రెండ్స్. రామలింగేశ్వరి శివాలయం ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి చిన్నగా ఉంది ఫ్రెండ్స్ శివాలయం. ఆ శివాలయం మీద కూడా చిన్న నంది ఉంది కదా ఫ్రెండ్స్. చూడముచ్చటగా చిన్న నంది ఉంది, చిన్నగా ఉంది ఫ్రెండ్స్ శివాలయం. అప్పట్లో పూజించుకునేవారు. ఇక్కడ వినాయక స్వామి ఉన్నారు, ఇటువైపు సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నారు ఫ్రెండ్స్. సుబ్రహ్మణ్య స్వామి వారు. సో ఈ శివాలయానికి పూజలు జరుగుతాయి ఫ్రెండ్స్ శనివారం, ఆదివారం, అమావాస్య రోజు. ఇక్కడ శివుని అష్టోత్తర నామావళి ఇక్కడ గోడ మీద రాసి ఉంది ఫ్రెండ్స్. అలాగే శరణు ఘోష కూడా రాసి ఉంది ఈ శివాలయంలో. బాగుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం రాఘవేంద్ర స్వామి వారి యొక్క శిష్యుల జీవ సమాధి, రాఘవేంద్ర స్వామి వారి తపస్సు స్థలం అంతా. ఇప్పుడు ఆంజనేయ స్వామి వారి దేవాలయం, శివాలయం అంతా
అదే ఫ్రెండ్స్ అంతా అది అందులోనే చూసుకొని వచ్చాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మనం దేవాలయం దగ్గరకు వచ్చేసాం. దేవాలయం నా ఎదురుగా ఉంది ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. సో రాఘవేంద్ర స్వామి వారు పూజించిన ఇంత ఎత్తులో వచ్చి రాఘవేంద్ర స్వామి వారు పూజించిన శ్రీకృష్ణ పరమాత్మను కూడా దర్శిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు శ్రీ 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 వేణుగోపాల స్వామి దేవాలయం ఫ్రెండ్స్, చూసారా ఎంత ఎత్తులో ఉంది ఇంకా ఆలయం. వెళ్దాం 10 తొందరగా దర్శించుకుందాం శ్రీ కృష్ణ భగవాన్ని. చాలా చిన్న ఆలయం ఫ్రెండ్స్, కానీ దర్శనం మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఈరోజు స్వామి అలంకరణ చేస్తున్నారు. వచ్చిన ప్రతిసారి ఈ గేట్ల ఆ తలుపు సందులో చూడాల్సి వచ్చేది. ఈ రోజు మాత్రమే సంపూర్ణ దర్శనం కలుగుతుంది ఫ్రెండ్స్. నాకు చాలా అదృష్టం. మీకు కూడా చూపించబోతున్నాం, చాలా సంతోషంగా ఉంది నాకు. నమస్తే ఫ్రెండ్స్, కృష్ణ పరమాత్మ దర్శించుకోండి. ఇప్పుడు అలంకరణ జరుగుతుంది, అభిషేకం పూర్తయింది ఇప్పుడే. కింద గణపతికి నాగేంద్రుడికి గంధంతో అలంకరిస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, శ్రీకృష్ణ పరమాత్మని నేరుగా దర్శించుకోండి. ఇలాంటి వీడియో ఇప్పటిదాకా రాలేదు ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ టైం తీస్తున్నాను. ఇంత దగ్గరగా ఇంత క్లారిటీగా శ్రీకృష్ణ పరమాత్మ దర్శనాన్ని మీకు కలిగింపజేస్తాం. చాలా సంతోషంగా ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ చాలా అందంగా ఉన్నాడు కదా ఫ్రెండ్స్. మురళి వాయించే శ్రీకృష్ణ పరమాత్మ చిరునవ్వుతో ఉన్నాడు. కంటికేవో బంగారం అలంకరించారు ఫ్రెండ్స్. ఇప్పుడే అభిషేకం అయింది, ఇంకా అక్కడక్కడ తడి ఉంది. చూడండి ఫ్రెండ్స్, కృష్ణ పరమాత్మ ఎంత అందంగా ఉన్నాడు. శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం మా ఊరికే చాలా హైలైట్స్ ఫ్రెండ్స్. ఇది మీ పేరు? మీరు బ్రాహ్మణుల స్వామి? కాదు స్వామి, అంటే మీరు ఇక్కడ బ్రాహ్మణ్స్ ఉన్నారు స్వామి. వాళ్ళు ఎప్పుడు సంవత్సరంకి ఒక 5 టూర్లు చేస్తారు అంతే వాళ్ళు. మేము ఇంకా ఫస్ట్ మా గుడి మా పెద్ద అతను ఉన్నాడు ఒక ఆయన, ఆయన కట్టించినాడు. ఆయన తరపున మేము చేస్తున్నాం అంతే. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు స్వామి మీరు? మేము 1994 నుంచి చేసుకున్నాం. అప్పుడే ప్రతిష్టాపన చేసింది, ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేసుకున్నాం. అంటే రాఘవేంద్ర స్వామి కృష్ణుని ఇక్కడ ఎందుకు ప్రతిష్టాపన చేశారు స్వామి ఇక్కడ? అది ఏమో మా పెద్దలకు తెలుసు స్వామి. ఆ కింద ఉన్నాడు కదా ఆ స్వామికి అయితే తెలుసు. ఓకే, థ్యాంక్ యూ స్వామి. స్వామి మీ పేరు? జనార్దన్ స్వామి. జనార్దన్. మీరిద్దరు కలిసి వచ్చేసారు స్వామి పూజ ఇక్కడ? అంతే చేస్తాం, అంతే వస్తాం. మేము వస్తాం, ఇంకా మనం వస్తాం. ఇంకా మనం వస్తాం. ఈరోజు ఏమంటే కొంచెం లేట్ అయింది, అంతే చేస్తాం. ఫ్రెండ్స్, ఇక్కడ గీతా సారకు సంబంధించిన 4 వాక్యాలు ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రయత్నం ఎప్పటికి వృధా కాదు, వైఫల్యం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం నీకు ఉన్నత స్థానం కల్పిస్తుంది. శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి ప్రతిష్టాపన 23/12/1994 ఫ్రెండ్స్. ఇక్కడ మరో ఒకటి ఉన్నది, చాలా కాంప్లికేటెడ్గా ఉంది, అర్థం కావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ మందిర దర్శనం అనుభూతి. చాలా చిన్న ఆలయం ఫ్రెండ్స్, కానీ చాలా గొప్ప ఆలయం ఫ్రెండ్స్. ఇక్కడ ధ్వజస్తంభం ఉంది ఫ్రెండ్స్, బంగారు రంగుతో పెయింట్ జరిగింది. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ కనబడుతుంది అక్కడక్కడ మా ఊరు లొకేషన్. ఇక్కడ శ్రీ రాధేకృష్ణ గోవింద అని రాస్తున్నారు ఫ్రెండ్స్. బయట నుంచి చూద్దాం ఈ ఆలయాన్ని. చిన్న గోపురం ఫ్రెండ్స్, చాలా చిన్నది ఫ్రెండ్స్. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అందమైన విగ్రహం ప్రతిష్ఠించున్నారు. గోపురం అంతా గోల్డ్ రంగులో ఉంది ఫ్రెండ్స్, బంగారు రంగు వేయబడి ఉంది. ఇటు పక్కనంతా ఋషీశ్వరుల యొక్క విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్, అంటే మునులు తపస్సు చేసినట్టుగా. ఇక్కడ తపస్సు చేశారు కాబట్టి రాఘవేంద్ర స్వామి వారు, ఆయన శిష్యుడు వామతీర్థుల స్వామి వారు దాని సింబాలిక్ గా ఇక్కడ వేశారు ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూడండి మా ఊరు లొకేషన్ ఎంత అద్భుతంగా కనపడుతుందో. మా ఊరు మొత్తం కనపడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడి నుంచే ఈ వ్యూ పాయింట్ కనపడుతుంది ఫ్రెండ్స్, మరి ఎక్కడ దొరకదు, అదిరిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని చూడడానికి చాలా మంది వస్తుంటారు. ఓన్లీ యంగ్స్టర్స్ మాత్రమే సాధ్యం ఫ్రెండ్స్ ఈ అడ్వెంచర్ చేయడము, మిగతా వారు రాలేరు. చాలా కష్టంతో కూడిన ఇది దారి కదా ఫ్రెండ్స్. ఇక్కడ పైన కాషాయం చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఎగురుతూ ఉందో. కాషాయం మన హిందుత్వానికి ప్రతీక అయిన కాషాయపు జెండా అద్భుతంగా రెపరెపలాడుతుంది కదా ఫ్రెండ్స్. అప్పట్లో ఎవరికి ఆలోచన వచ్చిందో చాలా గొప్ప ఆలోచన ఫ్రెండ్. చాలా సింపుల్గా ఉంది, ఇంత వ్యయ ప్రయాసాలతో నిర్మించడం చాలా గొప్ప విషయం ఫ్రెండ్స్. ఇది ఎంత అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది, ఎంత గొప్ప అంటే ఇంకా మాటలు రావటం లేదు ఫ్రెండ్స్ నాకు. మా ఊరికే హైలైట్ ఫ్రెండ్స్ ఇది. అందరు చాలా గొప్ప అనుభూతిని పొందుతుంటారు. చరిత్ర తెలిస్తే ఫ్రెండ్స్, తెలియకపోతే ఇంకేం చేయలేము. కాషాయం చూడండి ఫ్రెండ్స్, కాషాయపు జెండా ఎంత అందంగా కనపడుతుంది ఆ గోపురం మీద. ఓంకారం వేస్తుంది. ఇంకా మాటలు రావట్లేదు ఫ్రెండ్స్, ఎంత అందంగా కనపడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి ఈ ఆలయము. నో స్పీచెస్, వర్డ్స్ ఇంకేం రావట్లేదు ఫ్రెండ్స్. కేవలం అనుభవించడం ఇక్కడ వచ్చి
ఈ అనుభూతిని ఆస్వాదించాలంటే. తులసి బృందావనం కనపడుతుంది ఫ్రెండ్స్, కరెక్ట్ దాని కిందనే వామనతీర్థ స్వామి వారి యొక్క జీవ సమాధి ఉంది ఫ్రెండ్స్. రాఘవేంద్ర స్వామి వారి యొక్క శిష్యుడు ఫ్రెండ్స్, శిష్యుని జీవ సమాధి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వెనకాల లొకేషన్ చూశారుగా ఎంత అద్భుతంగా ఉంది. ఇలాంటి లొకేషన్ మా ఊళ్ళో ఎక్కడా దొరకదు ఫ్రెండ్స్. ఇక్కడ ప్రకృతిని ఆస్వాదించవచ్చు, ఒక పక్క దేవుని దర్శనం చేసుకోవచ్చు, అలాగే గురు పూజ, గురువులను స్మరించుకోవచ్చు ఫ్రెండ్స్. రాఘవేంద్ర స్వామి గురువులకే గురువు స్వామి, ఆయన శిష్యుడు ఇక్కడ జీవ సమాధి పొందారంటే చాలా అద్భుతమైన విషయం ఫ్రెండ్స్. మాకు తెలియదు అయితే రాఘవేంద్ర స్వామి గారు తపస్సు చేసుకోవడం మాత్రం తెలుసు. మన అదృష్టం కొద్ది ఇక్కడ స్వాములు పూజారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు తెలియజేశారు. జీవ సమాధి అనగానే నాకైతే ఒళ్ళు జలధరించింది ఫ్రెండ్ నిజంగానే. అక్కడ కూర్చొని మాట్లాడుతుంటే చాలా భయం వేసింది నాకు. సో ఇంత గొప్ప వీడియోని మీకు చూపించినందుకు నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ లొకేషన్ని కాసేపు ఆస్వాదిద్దాం తనివి తీరగా. చూడండి ఎంత అందంగా ఉంది, మేఘాలు కిందకి వచ్చేసినట్టున్నాయి కదా ఫ్రెండ్స్, దాదాపుగా ఆకాశంలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది మాకు. మా ఊరు చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద బిల్డింగ్లు ఫ్రెండ్స్, అవన్నీ చిన్నవి రాళ్ళ కుప్ప పెడితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, అచ్చంగా అలాగే కనపడుతుంది కదా ఫ్రెండ్స్. పెద్ద బిల్డింగ్లు అవన్నీ చిన్న చుక్కలా కనపడుతున్నాయి ఫ్రెండ్స్, బిల్డింగ్స్ అన్ని. సో ఈ ఎక్స్ప్రెస్ అవ్వడానికి చాలా మంది వస్తుంటారు ఫ్రెండ్స్, యంగ్స్టర్స్. 3 లక్షల జనాభా ఫ్రెండ్స్ మా ఊరు జనాభా. ఇంకా ఎక్కువ ఉండొచ్చు ఇప్పుడు ఫ్రెండ్స్. బాగుందా ఫ్రెండ్స్? బాగుంటే ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కృష్ణునికి అలంకారం జరగబోతుంది ఫ్రెండ్స్. అలంకారంతో కూడా కృష్ణుని కూడా మనం ఇప్పుడు చూపిస్తాము. నెమలీకలు పెట్టారు ఫ్రెండ్స్, కృష్ణునికి పెడతారు ఫ్రెండ్స్. ఇక్కడ ధ్వజస్తంభం ఉంది, ధ్వజస్తంభంకి గౌడాలు వారు ఉన్నారు, దండం పెడుతూ ఉన్నారు. చాలా చిన్న పెయింట్, చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. అలంకారం అయితే పూర్తయిపోయింది. మేము చేయలేకపోయాము, మేము పక్కన సైడ్ వీడియోస్ తీసుకుంటూ కూర్చున్నాము. సో అలంకారం పూర్తయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పూజను చూద్దాం ఫ్రెండ్స్, అలంకారంతో కూడా శ్రీకృష్ణ పూజను చూద్దాం, ఆస్వాదిద్దాం తనివి తీరా. ఆకారం గుర్తు కనపడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అక్కడికి వెళ్దాము. వెళ్ళడానికి మార్గం ఉంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్. మన ఒక అన్న ఇక్కడ పరిచయం అయ్యాడు, ఆయన చూపిస్తాడు. అన్న హాయ్ అన్న. ఈ అన్న తీసుకెళ్తున్నారు మమ్మల్ని, ఆయన ముందు వెళ్తున్నారు, ఆయన అనుసరిస్తూ మేము వెనకాల వస్తున్నాం ఫ్రెండ్స్. మా దృష్టి అంతా వీడియో మీదే ఉంది. మాకు వెనకాల భయంగా అవుతుంది ఫ్రెండ్స్ కొద్దిగా. ఈయన మాత్రం సరాసరి ఏదో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వాళ్ళకి అలవాటే కాబట్టి, మాకు కొత్త కాబట్టి మాకు మాత్రం చాలా భయంగా ఉంది ఫ్రెండ్స్. కిందకి లోయలో దిగుతున్నాం మేము. లొకేషన్ మాత్రం బాగుంది ఫ్రెండ్స్. మా దృష్టి అంతా వీడియోస్ మీద ఉంది ఫ్రెండ్స్. ఇద్దరు తీస్తున్నాం ఫ్రెండ్స్. తీసుకుంటూ వస్తున్నాం. లొకేషన్ అదిరిపోయింది కదా ఫ్రెండ్స్, అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్. చాలా కష్టం. అది కింద నుంచే కనపడేది, ఇది ఎందుకంటే 80 feet ఉంటుంది కింద. ఇక్కడ నుంచి ఆ ఓము వరకు 80 అడుగులు ఉంటుంది. 80 అడుగులు ఉంటుందా? అక్కడ నుంచి మేము కిందకి దిగుతున్నాం ఫ్రెండ్స్. కొండ అంచున జాగ్రత్తగా దిగుతున్నాము. ఏ మాత్రం స్లిప్ అయినా ఆ లోయలో పడిపోతాము. ఇంత రిస్క్లో కూడా వీడియో మాత్రం వదలట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఎంత కిందికి ఎలా దిగుతున్నాము, నెమ్మదిగా దిగుతున్నాము. ఆ అన్న గైడెన్స్ ఇస్తున్నాడు కాబట్టి మేము జాగ్రత్తగా దిగుతున్నాము. లేకపోతే మా అంతా మేము సాహసం చేసేవాళ్ళం కాదు. చాలా డేంజర్ ఫ్రెండ్స్, ఇది చాలా డేంజర్. సంవత్సరానికి అది కొంచెం వర్షం ఎక్కువ వచ్చిపోయినట్ల కొద్దిగా సంవత్సరం వేయాల్సి వస్తుంది. అబ్బో ఎంత కష్టపడేస్తారు. ఫస్ట్ టైం వస్తున్నాము, చాలా థ్రిల్లింగ్గా ఉంది అసలు ఇక్కడ. స్వామి
100 కేజీలు ఫ్రెండ్స్ లోయలోకి దిగుతూనే ఉన్నాము, సాహసం చేస్తూనే ఉన్నాము జాగ్రత్తగా. లోపల భయం ఉంది కానీ అలాగే సాహసం చేస్తున్నాము. పడితే ఆ లోయలోకి రాళ్ళ మీద పడి ఇంకా చెప్పకూడదు ఆ పరిస్థితిని. నేను కూడా దిగుతున్నాను ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా. ఏ మాత్రం స్లిప్ అయి కొంచెం ముందుకెళ్తే ఇంకా అంతే ఫ్రెండ్స్, లోయలో పడిపోతాం. ఇంకా ఓంకారం కనబడుతుంది మీకు, చాలా పెద్దగా ఉంది ఓంకారం అయితే. ఫ్రెండ్స్ మనం కింద నుంచి కొండ ఇక్కడ కనపడే ఓంకారం గుర్తు దగ్గర అయితే వచ్చేసాము. అన్నగారు తీసుకొచ్చారు మాకు, మేమైతే వచ్చేవాళ్ళం కాదు. చాలా గొప్ప అనుభూతి ఫ్రెండ్స్ ఇది. ఇంత ఎడ్జ్లో ఉన్నామంటే మేము ఇప్పుడు కింద నుంచి చూడటం ఇప్పటిదాకా ఓంకారాన్ని ఇప్పుడు పైనుంచి చూస్తున్నాం దగ్గర నుంచి. ముట్టుకుందాం. 100 కేజీల కేరళ వైట్ కావాలంట ఫ్రెండ్స్ ఈ ఓంకారం వేయడానికి. సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా మళ్ళీ దీనికి రెనోవేషన్ చేపిస్తారంట. బాగుంది కదా ఫ్రెండ్స్, గొప్ప అనుభూతి మాకైతే. సో అన్నగారు చూపించు, అన్నగారే మాకు పోయేవాళ్ళు ఇక్కడి నుంచి. అన్న మీ పేరన్నా? నా పేరు రాజశేఖర్ సార్. రాజశేఖర్ వస్తుంటారు ఇక్కడ రెగ్యులర్గా? మా అమాస వస్తుంటాం. అంటే మొత్తం ముగ్గురు మీరే కదా? మా ఇంకా ఉన్నారు సార్ మా వాళ్ళు, అంతా అయిపోయారు కదా. మొత్తానికంటూ అమాస ఒక 15-20 మంది దాకా వస్తాం సార్. హోమం కనబడుతుంది కదా మీకు. ఈ హోమం వచ్చేసి ఆలూరు నుంచి ఇక్కడ కనబడుతుంది. ఆలూరు వచ్చిందనుకో రోడ్డు వస్తే, బైపాస్ రోడ్డుకి వస్తే కన్నా ఇది 30 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ హోమం కనబడుతుంది. మన ఆదోని వచ్చిన అనడానికి ఈ హోమం చూస్తే మనకు కనబడుతుంది. సో చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇది. చాలా ఎత్తైన కొండకు వచ్చేస్తాము. ఇక్కడ 1000 అడుగుల పైన ఇంకా చాలా ఎత్తుగా ఉంది ఇది. 1000 అడుగుల కన్నా ఇంకా ఎక్కువ ఎత్తులో ఉన్నాము. చాలా ఎడ్జ్లో ఉన్నాము ఇప్పుడు. డోంట్ మిస్. పక్కనే సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసేసి లైక్ చేసేసి ఇంకా పక్కనే గంట సింబల్ ఉంటుంది, గంట కొట్టేసేయండి. సో అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, గంటను మాత్రం గట్టిగా నొక్కండి. అలాగే మా ఛానల్ పేర్లు చెప్తాము ఇద్దరిది. సో నా ఛానల్ పేరు వచ్చేసి శివ గైక్వాడ్ ఆదోని, నా ఛానల్ వచ్చేసి ఏ శంకర్ అఫీషియల్ ఫ్రెండ్స్. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ప్రోత్సహించండి మాకు. ఇంకా ఇటువంటి వీడియోలు ఇంకా చాలా చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.